హలో అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మీకు నడుము నొప్పి ఉంటే నేల మీదే లేకపోతే చెక్క బల్లల మీదే పడుకోవాలా? లేకపోతే అది తగ్గడం కష్టమా? లేదా మీకు నడుము నొప్పున్న, మెడ నొప్పులున్న తలగడలు, పిల్లోలు అవసరమా? లేదా? అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. నా పేరు డాక్టర్ సందీప్. నేను ఆర్థోపెడిక్ సర్జన్. దీనికి కారణం ఏంటంటే పాతకాలంలో మనకి మామూలు మంచాలు, పరుపు మంచాలు కాకుండా నవ్వారు మంచాలు, మడత మంచాలు ఎక్కువ వాడేవారు. వాటి వల్ల ఏమయ్యేదంటే మన సెంటర్ పార్ట్, మన నడుము దగ్గర ఉండే పార్ట్ కిందకి దిగిపోయేది, జారిపోయేది. దీనివల్ల మన నడుము మీద ఒత్తిడి పడేది, ఆ బ్యాక్ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల. అందుకని అవి అవాయిడ్ చేస్తూ కిందే పడుకోండి, లేకపోతే చెక్క బల్లల మీద పడుకోండి అని చెప్పేవారు. ఈ మధ్య ఏంటంటే మనకి చాలా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్లు కానీ, మెమరీ ఫోమ్ మ్యాట్రెస్లు కానీ, అంటే మన బ్యాక్ కర్వ్ ఏదైతే ఉంటుందో, మన మెడ, నడుము, భుజం కర్వ్ అది మెయింటైన్ చేసే పరుపులు చాలా వచ్చినాయి. సో వాటి మీద పడుకున్నా కూడా పర్వాలేదు. అలా అని మరి పడుకోగానే లోపలికి దిగిపోయేది హోటల్లో రెగ్యులర్గా చూసే మ్యాట్రెస్లు అలాంటి వాటి మీద రోజు పడుకోవడం అయితే మంచిది కాదు. డెఫినెట్గా మీకు నడుము నొప్పి ఉంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేల మీద పడుకోవడం వల్ల నష్టం ఏం లేదు, పడుకోండి. కానీ ఖచ్చితంగా నేల మీద పడుకుంటేనే తగ్గుద్ది అనేమి లేదు. ఇంకొకటి ఏంటంటే పిల్లోస్. అస్సలు పిల్లో వాడకపోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి మెడకి సపోర్ట్ అనేది ఉండదు. పక్కకు పడుకున్నా, వెనక్కి పడుకున్నా అది వెనక్కి వాలిపోవడం ఇలాంటిది ఉంటుంది. అలా అని మీరు లావు పిల్లోస్ వాడినా కూడా ఆ కర్వ్ మెయింటైన్ అవ్వదు. ఇది మనిషికి వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు మామూలుగా ఏదైనా టవల్ అయినా, బ్లాంకెట్ అయినా మడత పెట్టుకుని మీకు ఎంత దళసరి, ఎంత థిక్నెస్ మీకు సెట్ అయిందనే దాన్ని బట్టి మీ పిల్లోస్ అవి చూసుకోండి. అస్సలు పిల్లోస్ వాడకపోవడం లేదా రెగ్యులర్గా లావు తలగళ్ళు వాడడం మంచిది కాదు. మీ పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.